మధ్యప్రదేశ్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కోలాహలంగా జరిగాయి. రత్లంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత అందరూ కలిపి జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత చౌహాన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోలీస్ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటు కేరళలోనూ 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని త్రివేంద్రంలో నిర్వహించిన వేడుకలు గవర్నర్ సదాశివం పాల్గొన్నారు. అశేష జనవాహిని నడుమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేళ కర్ణాటకలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బెంగళూరులోని మణికేష్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో గవర్నర్ వజుభాయ్ వాలా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ನಮ್ದು ಯಾವ್ದು ಅಷ್ಟ ಇದು